ప్రజా టీవీ తెలుగు న్యూస్. మ్యాపుల్లో ఒక లైన్లు మాదిరిగా ఉండేవి. మరి ఈరోజు రైల్వే స్టేషన్స్ ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ ఉన్నాయి. కేవలం మనిషిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళేదే కాకుండా సరుకులు, ఆలోచనలు, ఆశలను కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటివి ఈ రైల్వే మార్గాలు. మీ సంగతి ఏమో తెలియదు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి రైల్వేలోనే ప్రయాణించా. ఆ రైల్వే స్టేషన్లకు వెళ్తే క్యూలో కూర్చోడానికి సరిగా కుర్చీలు ఉండేవి కాదు, బాత్రూములు దుర్గంధంతో ఉండేవి, ట్రైన్ లోపలికి వెళ్తే టాయిలెట్స్ వాడలేని పరిస్థితి, ట్రైన్లో ఉండే సీట్ల గురించి కొట్టుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నుంచి ఒక విజన్తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి, భారతదేశ ప్రజలు ఒక బస్ స్టాండ్కి వెళ్ళినా, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు, అదేవిధంగా ఒక డైనమిక్ మినిస్టర్, కేపబుల్ మినిస్టర్, ఏ విజనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి వందే భారత్ ట్రైన్స్ ప్రవేశపెట్టారు. ట్రైన్ అంటే ఒక వెహికల్లా కాకుండా ఒక జాతీయ గీతం వచ్చే విధంగా వందే భారత్ అనేటువంటి పేరు పెట్టారు. ఆ పేరు పెట్టడంలోనే ఒక వ్యక్తి ఆలోచన దృక్పథం కనిపిస్తుంది. అది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు చూస్తే మీరు రైల్వే స్టేషన్స్, ఈ రైల్వే స్టేషన్స్ అన్నిటికీ కూడా అమృత్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చి 1300 రైల్వే స్టేషన్స్ అన్నిటినీ కూడా ఆధునీకరణ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఎక్కడికక్కడ పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 73 రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నారు. ఈ 73 రైల్వే స్టేషన్లకి కేవలం 2000 కోట్ల రూపాయలు ఈరోజు
100% సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించినటువంటి పరిస్థితి. ఒక్క ఈ సుళ్ళూరుపేటలోనే తీసుకుంటే 15 కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారు. ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ కూర్చునే వైద్యురాలు, సుళ్ళూరుపేట తొలి మహిళా శాసన సభ్యురాలు, వైసీపీ విజయ పరంపరను బద్దలు కొట్టి 30,000 మెజారిటీతో గెలుపొందిన మహిళా నాయకురాలు సోదరి డాక్టర్ నిలవల విజయశ్రీ గారికి, అదేవిధంగా దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల సమస్యలని అందరి ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు రైల్వే అభివృద్ధికి కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ పాటుపడుతున్నటువంటి పెద్దలు, మంచి వ్యక్తి మా నారాయణ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి కలెక్టర్ గారికి, డిఆర్ఎం విశ్వనాథ్ గారికి, టీడీపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నరసింహ యాదవ్ గారికి, అందరికన్నా ముందున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రాలకు అది దగ్గరలో ఉన్న ఈ సుళ్ళూరుపేట ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. నరసింహ యాదవ్ గారికి, అలాగే ఎక్స్ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గారికి, రైల్వే డిఆర్ఎం గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, సూళ్ళూరుపేట ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మన సూళ్ళూరుపేట టౌన్ రైల్వే స్టేషన్ ఇంత డెవలప్ చేసిన అందరికీ కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీన్ని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రైల్వే గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ మన రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా చెక్ చేసి ఇంత డెవలప్ చేసిన చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన నాయుడుపేట స్టేషన్ గురించి కూడా సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ కూడా ఆగట్లేదని, కొన్ని ట్రైన్స్ ఆగేలా చూడమని కూడా పెమ్మసాని గారికి కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సార్ దాన్ని దృష్టి పెట్టి మన స్టేషన్ ఇంకా డెవలప్ చేసి ఇక్కడ ఎక్కువ ట్రైన్స్ ఆగేలాగా సార్ చూస్తారని చెప్పారు. అలాగే నాయుడుపేట స్టేషన్ డెవలప్మెంట్ గురించి కూడా మనకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సార్ అన్ని ఇంట్రెస్ట్ తీసుకొని మనకు సూళ్ళూరుపేట నియోజకవర్గం డెవలప్మెంట్కి కూడా ఆయన సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.